నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా. నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీకి రెడీ. మేడారంపై కేంద్రానిది వివక్ష. జాతీయ పండగగా ఎందుకు ప్రకటించారన్న రేవంత్. స్పీడ్ పెంచిన కమల దళం. తెలంగాణ 17 స్థానాల విజయం సాధిస్తామన్న కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు. 26న విచారణకు రావాలన్న సిబిఐ. ఎమ్మెల్యే లాస్య కారు ప్రమాదం కేసులో కీలక మలుపు. ఆకాష్పై కేసు నమోదు చేసిన పోలీసులు. ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి వెల్లడించారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయలేదని వెల్లడించారు. వారం రోజుల క్రితమే ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశానని మల్లు రవి చెప్పారు. తప్పనిసరిగా నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లుగా పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి వెల్లడించారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయలేదు అని వెల్లడించారు. వారం రోజుల క్రితమే ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశానని మల్లు రవి చెప్పారు. తప్పనిసరిగా నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగులు తమ సమస్యలపై మాట్లాడడం కూడా మర్చిపోయారన్నారు. ప్రశ్నిస్తే ఎక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుందో అని మౌనంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న నిర్బంధం ఇప్పుడు లేదని, ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెస్టెడ్ టీచర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నమెంట్ కాలేజ్ గెస్టెడ్ టీచర్స్ అసోసియేషన్ వారి డైరీ 2024 సంవత్సరపు డైరీని ఆవిష్కరించారు. డైరీ చాలా సంఘాలు ఆవిష్కరించుకుంటాయి. అది దానికంటే అది ఇంకొక విశేషం ఏంటంటే GCGTA వారు ఒక పోస్టర్ గవర్నమెంట్ కాలేజీలో చేరటం వల్ల లాభం ఏంటిది అని పిల్లలకు తెలియజేస్తూ ఒక పోస్టర్ని తీసుకొచ్చారు. ఇది చాలా ప్రత్యేకమైన అంశం. ఇది ఒక పోస్టర్ని ఒక గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్స్ గవర్నమెంట్ కాలేజీల్లో చేరటం వల్ల లాభాలు ఉన్నాయి, మీరు ఇక్కడే చేరండి, మంచి చదువు చెప్తాం, మంచి వసతులు కూడా మీకు ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళను ఆకర్షించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. 75 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో హిందువులపై దాడులు జరిగాయని బీజేపీ నేతలు ఆరోపించారు. 500 సంవత్సరాల చిరకాల స్వప్నమైన అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోదీ నిర్మించారని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం విజయ సంకల్ప యాత్రలో బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీ స్కీములు అమలు చేయలేకే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలు చేస్తున్నారని ఆరోపించారు. నా ఓటుతో నువ్వు మినిస్టర్ అవుతున్నావు, నా ఓటు
సీఎం అవుతున్నావు, కానీ నాకు 70 సంవత్సరాలలో ఒక్క మరుగుదొడ్డి కట్టలేదు. నరేంద్ర మోదీ వచ్చిండు, 70 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలల్లా 13 కోట్ల మరుగుదొడ్లు కట్టిండు. 13 కోట్లు. ఈ దేశంలో నా అక్కలు నా చెల్లెళ్ళు మరుగుదొడ్లు లేకుండా ఉండేది లేదు అని చెప్తారు. నేను చిన్నప్పుడు చూసేది, మా అమ్మ బిందె పట్టుకొని పోయేది, 2కి వచ్చేది. అయ్యా అవ్వ నీళ్ళు మూసుకుని వచ్చేది. రోజు జబ్బలు నొప్పి తీసేసి, నడుము నొప్పి తీసేసి, ఏడిసేసి, అయ్యా కూలీలు పెట్టుకోలేనటువంటి వాళ్ళు ఇట్లా ఎత్తుకొని ఎన్ని బిందెలు, 2 బిందెలు కాదు 20 బిందెలు 10 బిందెలు నీళ్లు పట్టుకొచ్చేదా లేదా మా అక్కలు ఎక్కడ చూసినా. 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు. కానీ నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత నల్లలే నీళ్లు ఉండకూడదు, నల్లలే నీళ్లు ఉండకూడదు అని చెప్పిండు. ముఖ్యమంత్రులకు చెప్పిండు, ఖబర్దార్ నా చెల్లెళ్ళకు నా అక్కలకు నల్లలే నీళ్లు ఉండకూడదంటే నీళ్లు లేని ఇల్లు లేకుండా చేసి ఇవాళ ప్రతి ఇంటికి నీళ్లు తీసుకొచ్చాడు. నా ఓటుతో నువ్వు మినిస్టర్ అవుతున్నావు, నా ఓటుతో నువ్వు సీఎం. ఒకవైపు జగన్, మరోవైపు షర్మిల. ఈ ఇద్దరిలో విజయమ్మ ఎవరి వైపు? తనయుడు సీఎం జగన్కు విజయమ్మ మద్దతిస్తారా, లేక కుమార్తె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు అండగా ఉంటారా? తెలంగాణలో షర్మిలకు తోడుగా ఉన్న విజయమ్మ ఏపీలో కూడా ఆమెకు సపోర్ట్గా నిలుస్తారా? తాజాగా ఏపీలో అది జగన్ పాలనలో షర్మిల అరెస్ట్ అయిన నేపథ్యంలో విజయమ్మ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు ఇదే అంశంపై పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు చాలా తేడానే కనిపిస్తుంది. 2019 ఎన్నికలకు ముందు వరకు వైఎస్ కుటుంబ సభ్యులుగా వైఎస్ విజయమ్మ, కుమారుడు జగన్, కుమార్తె షర్మిల అంతా ఒకే తాటుపై నడిచారు. అయితే ఇదంతా 2019 ఎన్నికలకు ముందు విషయం. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి రావడంతోనే జగన్, షర్మిల, విజయమ్మ తలోదారి ఎంచుకున్నారు. రాజకీయంగా జగన్తో విభేదించిన షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరు నేపథ్యంలో విజయమ్మ ఆమెకు తోడుగా నిలబడ్డారు. ఇదే సమయంలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మను ఆ పదవికి రాజీనామా చేయించింది వైసీపీ. అయితే షర్మిలకు రాజకీయంగా తోడుగా నిలిచేందుకే తాను వైసీపీకి రాజీనామా చేశానంటూ గతంలో విజయమ్మ చెప్పుకొచ్చారు. అదే సమయంలో తెలంగాణలో నిరుద్యోగుల విషయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల పోరాటం చేసిన సందర్భంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయమ్మ స్వయంగా షర్మిల పక్షాన అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అయితే షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత విజయమ్మ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలు అప్పగించింది. ఏపీ పీసీసీ చీఫ్గా పగ్గాలు అందుకున్న షర్మిల ఏపీలో తన దూకుడు ఏంటో చూపిస్తున్నారు. సోదరుడు సీఎం జగన్ పాలనే లక్ష్యంగా ఆమె విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మెగా డిఎస్సీ పేరుతో జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందంటూ షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరారు. ఇది కాస్త ఉద్రిక్తలకు దారితీయడంతో షర్మిలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనను అరెస్ట్ చేయడంపై వైఎస్ ఆత్మ క్షోభించడంతో పాటు తల్లి విజయమ్మ కూడా బాధపడుతుందంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతుంది. షర్మిల అరెస్ట్ వ్యవహారంతో ఇప్పుడు విజయమ్మ ఆమె తరపున రంగంలోకి దిగుతారా అనే చర్చ జరుగుతుంది. అదే జరిగితే జగన్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్, షర్మిల రాజకీయంగా డి అంటే డి అంటున్నారు. అయితే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయమ్మ ఎవరికి తోడుగా ఉంటారనేది ఆసక్తిగా మారింది. ఒకవైపు కుమారుడు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
మరోవైపు కుమార్తె షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరి పక్షాన నిలవాలన్నది విజయమ్మకు సంకటంగా మారిందన్నట్లు తెలుస్తుంది. రాజకీయంగా జగన్ కు మద్దతు ఇస్తే షర్మిలకు బాధ కలగవచ్చు. అదే సమయంలో షర్మిలకు అండగా నిలిస్తే జగన్ మధ్య దూరం పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీంతో రాజకీయంగా ఎటు తేల్చుకోలేకపోతున్నారు విజయమ్మ. ఇప్పటికే వివేక హత్య నేపథ్యంలో వైఎస్ఆర్ కుటుంబంలోనే విభేదాలు బగ్గుమంటున్నాయి. దీనికి తోడు జగన్ షర్మిల రాజకీయ పోరాటం తీవ్రమైన వేళ రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో, అసలు విజయమ్మ దారేటో ఆమె నిర్ణయం ఏమిటో వేచి చూడాలి. వరుస ప్రమాదాలు ఆ యువ ఎమ్మెల్యేను వెంటాడాయి. కాలం కలిసి రాలేదు. ఇప్పటికే 2 ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. కానీ 3వ ప్రమాదం నుంచి మాత్రం గట్టెక్కలేదు. చివరికి రోడ్డు ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్లారు బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత. పటాన్చెరు ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత అక్కడికక్కడే మృతి చెందారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న తరుణంలో లాస్యనందిత దుర్మరణం చెందడం అందరినీ కలిచివేస్తోంది. ఇంతకీ అసలు ఈ ప్రమాదానికి కారణాలేంటి? సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే లాస్యనందిత ప్రమాదం నుంచి బయటపడేవారా? బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో లాస్యనందిత అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిద్రమత్తు, వాహన అతివేగం ప్రమాదానికి కారణాలై ఉంటాయని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ముందు వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి రైలింగ్ను బలంగా ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయంలో ఎమ్మెల్యే లాస్యనందిత సీటు బెల్ట్ పెట్టుకోలేదని తెలిసింది. దానివల్ల ఆమె ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ అయి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే గాయాలతో బయటపడేవారని, ఇంత దారుణం జరిగేది కాదని వారు చెబుతున్నారు. మరోవైపు లాస్యనందిత ప్రయాణిస్తున్న మారుతి సుజుకి XL6 కారుకి సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉంది. అది తెలిసి కూడా వారు అతివేగంతో ప్రయాణించడం ప్రమాదానికి మరో కారణమైనట్లు తెలుస్తోంది. ఇక యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ను మదీనగూడ శ్రీకర హాస్పిటల్కు తరలించారు. మరోవైపు నెల రోజుల వ్యవధిలోనే లాస్యనందితను 2 ప్రమాదాలు వెంటాడాయి. గత ఏడాది డిసెంబర్లో ఆమె ఓ లిఫ్ట్లో ఇరుక్కుపోగా సిబ్బంది లిఫ్ట్ను బద్దలు కొట్టి బయటకు తీశారు. ఈ నెల 13న కూడా ఆమె కారు ప్రమాదానికి గురైంది. నల్గొండలో కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన లాస్యనందిత హైదరాబాద్ తిరిగి వస్తుండగా నార్కెట్పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ఓ హోంగార్డ్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో లాస్యనందిత స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ యాక్సిడెంట్ జరిగి 10 రోజులు గడవక ముందే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. లాస్యనందిత అకాల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నందిత తండ్రి మాజీ ఎమ్మెల్యే దివంగత సాయనతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదని చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాస్య మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్యనందిత మృతి చెందడం తనను కలిచివేస్తోందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. కేటీఆర్ కూడా లాస్య మృతి పట్ల సంతాపం తెలిపారు. వారం క్రితమే లాస్యను పరామర్శించారని, ఇప్పుడు ఆమె లేకపోవడం విషాదకరమని వ్యాఖ్యానించారు. ఇక లాస్య మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్సీ కవిత అన్నారు. లాస్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లాస్యానందిత మరణం అత్యంత బాధాకరమని చెప్పారు.
రాజకీయంగా ఎంతో భవిష్యత్తుందని భావిస్తున్న తరుణంలో అది చిన్న వయసులో ఎమ్మెల్యే లాస్యానందిత ఇలా దుర్మరణం చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సంచలనంగా మారిన కేసులో ఇప్పటికే పలువురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. ఈ నెల 26న విచారణకు రావాలని ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇందుకు కవిత విచారణకు హాజరవుతారా? హాజరైతే అరెస్టు తప్పదా అన్న ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఊహించని మలుపు తిరుగుతోంది. ఈ కేసులో పలుసార్లు సీబీఐ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చింది సీబీఐ. ఈ విషయమై కవితకు సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేసి ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ నోటీసులు, సీబీఐ 41A నోటీసులు బీఆర్ఎస్ శ్రేణులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆమెను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కాగా 2022లోనే కవితను ఈ కేసు విషయంలో సీబీఐ విచారించింది. ఈ కేసులోనే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేత మనీష్ సిసోడియాను జైల్లో పెట్టింది మోదీ ప్రభుత్వం. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కూడా పలుమార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది. (2021-22) మధ్య మొదలైన ఈ లిక్కర్ కేసు ఎక్స్చేంజ్ పాలసీకి సంబంధించినది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దీని అమలుపై సీబీఐ విచారణకు సిఫారసు చేయగా వెంటనే ఆ ప్రభుత్వం 2022లో ఆ పాలసీని రద్దు చేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆప్ నేత మనీష్ సిసోడియాను జైల్లో పెట్టారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకురాలు కేసీఆర్ కుమార్తె కవితకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. స్కామ్కు కేంద్ర బిందువుగా సౌత్ లాబీని కవిత నడిపించారనే ప్రచారం జరిగింది. మొదట్లో ఈ కేసు విషయంలో మొత్తం 12 మంది వరకు సీబీఐ అరెస్టు చేసి విచారించింది. అందులో బోయినపల్లి అభిషేక్, అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్ర కూడా ఉన్నారు. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును కూడా అరెస్టు చేసింది సీబీఐ. సిసోడియా అరెస్ట్ అయ్యాక నెక్స్ట్ కవితనే అరెస్ట్ అవుతారని తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ కవిత కేవలం విచారణకే పరిమితం అయ్యారు. ఆమెను పలుమార్లు విచారించిన సీబీఐ అరెస్ట్ మాత్రం చేయలేదు. కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని సీబీఐ ఆరోపించింది. కానీ కవిత తన పాత ఫోన్లను కూడా సీబీఐకు సమర్పించి తాను నిజాయితీగానే ఉన్నానని, ఎలాంటి తప్పు చేయలేదంటూ గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఈ కేసు నుంచి కవిత బయటపడినట్లే అని చాలా మంది భావించారు. కానీ మళ్ళీ ఇప్పుడు కవితను నిందితురాలిగా చేర్చడం సంచలనంగా మారింది. పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీ ఆడుతున్న గేమ్గా పలువురు ఆరోపిస్తుండగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగానే ఈడీ నోటీసులు ఇచ్చారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. చూడాలి మరి ఈ కేసు ఎటు దారి తీస్తుందో. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.